ఇక్కడ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ దర్శకుడిగా ఎస్జే సూర్య. ఒకప్పుడు దర్శకుడిగా పలు సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన ఎస్జే సూర్య ప్రస్తుతం నటుడిగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. అంత బిజీలోనూ మళ్ళీ మెగాఫాన్ పట్టాడు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆయన తెరకెక్కించబోయే ఈ పాన్ ఇండియా మూవీని శుక్రవారం అనౌన్స్ చేశారు. కిల్లర్ టైటిల్తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా రివీల్ చేశారు. ఈ చిత్రంలో తానే కథా స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తూ హీరోగా నటిస్తున్నాడు. ఎస్జే సూర్య శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభించగా హీరో కార్తీక్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సహా పలువురు సినీ సెలబ్రిటీస్ హాజరై టీమ్కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఎస్జే సూర్య సొంత నిర్మాణ సంస్థ ఏంజిల్ స్టూడియోస్ గోకులం మూవీస్ బ్యానర్పై గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. దక్షిణాదిన పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గోకులం మూవీస్ ఈ సినిమాతో కోలీవుడ్కు కమ్బ్యాక్ ఇస్తుంది. ప్రీతి అస్తాని హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ చెప్పారు. ఎస్జే సూర్య అంటే మనకు తెలుసు. ముఖ్యంగా ఎస్జే సూర్య బాగా ఫేమ్ అయింది ఏంటంటే ఖుషి సినిమా. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి సినిమాకి దర్శకుడు ఎస్జే సూర్య. ఒక్కసారిగా మన తెలుగు ఇండస్ట్రీ, సౌత్ ఇండియా మొత్తం కూడా చెప్పుకున్నారు ఖుషి గురించి. అంత పెద్ద బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఇచ్చారు ఎస్జే సూర్య. అప్పుడు దాని తర్వాత కూడా కొన్ని సినిమాలు వచ్చినప్పుడు కూడా రానుగా కొద్దిగా వెనుకబడిపోయాడు దర్శకత్వ శాఖలో సంబంధించి ఆయన సినిమా హిట్ అవడం విషయంలో. దాని తర్వాత ఈ టర్న్ అయ్యాడు అతను ఒక నటుడిగా అయిన తర్వాత అద్భుతమైన సినిమా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక విలన్గా, సాడిస్ట్గా, ఒక కామెడీ కానీ ఏదైనా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తూ చాలా మంచి నటుడిగా పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన మళ్ళీ తిరిగి ఒక సినిమాని కిల్లర్ అనే పేరుతోటి సినిమా చేయబోతున్నట్టు తెలిసింది. కిల్లర్ అనేది ఆల్రెడీ వచ్చింది 2 సార్లు. బహుశా ఇంకా మరి ఆ టైటిల్ అవైలబుల్ ఉందో లేదో తెలియదు. 13 years అయినట్టుగా అయితే అనిపించలేదు. సో ఆ కిల్లర్ అనే మూవీతోటి మళ్ళీ కమ్బ్యాక్ టు యాజ్ ఎ డైరెక్టర్గా అతనే కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అండ్ హీరోగా కూడా అతనే ఉండటం, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా సూర్య ఉండటం అనేది ఇక్కడ ఈయన యొక్క మల్టీ టాలెంటెడ్ పర్సన్ అయినటువంటి సూర్యకి ఖచ్చితంగా ఇది కూడా ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుందని చెప్పేసి ఆశిద్దాం.